హలో అండి, హాయ్ అండి. బాగున్నారా అందరూ? మేము కూడా చాలా బాగున్నామండి. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా బాగుంటామండి. ఏంటి సుల్తానా, ఎక్కడికి వెళ్ళిపోయావు, అస్సలు కనిపించట్లేదు అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఎక్కడికి వెళ్తానండి. కొంచెం వర్క్ ఉండడం వల్ల ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు. అయినా కొన్ని మామూలు సాంగ్స్ పెడుతున్నా, వాటిని కూడా మీరు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. ఇంకా ఏంటండి, నేను ఫస్ట్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఈరోజు అందరికీ థ్యాంక్స్ చెప్పాలని ఈ వీడియో తీస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ నా అందరి సబ్స్క్రైబర్లకి. ఫస్ట్ 1 నుండి స్టార్ట్ చేశానండి. ఒక 1 మంత్ వరకు ఒక 10 మెంబర్స్ ఉన్నారు అంతే. తర్వాత గ్రో అయ్యింది. ఇప్పుడు 600 మెంబర్స్ వచ్చారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు బాగుండాలి, అలాగే నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇవేంటి సుల్తానా అని అనుకుంటున్నారా? ఇది వచ్చి కాసరకాయలండి. ఇవి ఓన్లీ మా సైడ్ మాత్రమే దొరుకుతాయి. ఇవి 1 కిలో వచ్చేసి 200 రూపీస్ అండి. ఇవి ఇక్కడ రాయలసీమ వైపు ఎక్కువ ఉంటాయి. హైదరాబాదు, ఇట్లా ఇక్కడ నెల్లూరు, గుంటూరు అటు సైడ్ కూడా ఇవి ఎక్కువ దొరకవంట అండి. మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తారు. ఇంకా హైదరాబాద్కి అయితే మా రిలేటివ్స్ కోసం నేనే తీసుకొని వెళ్తానండి వెళ్ళేటప్పుడు. ఇవైతే టేస్ట్ సూపర్ ఉంటాయండి. ఇది షుగర్ పేషెంట్స్ కూడా ఇది ఎంతో మంచిది తింటే. ఇంకా దీనికి కాంబినేషన్ వచ్చేసి జొన్న రొట్టెలండి. మేమైతే జొన్న రొట్టెలే చేస్తాము. మరి మీరేం చేస్తారండి? మీ సైడ్ ఇవి దొరుకుతాయా? కామెంట్ చేయండి. వీటిని మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. ఇంకేంటండి, నాకేం చెప్పాలో తెలియట్లేదు. ఈరోజు నాకు కొంచెము మాట్లాడాలంటే భయం వేస్తుందండి. మాటలు రావట్లేదు. చాలా రోజులైంది కదా తెలుగు వీడియో పెట్టక. అస్సలు తెలుగులో ఇంత స్పష్టంగా మాట్లాడలేనండి నేను. ఇంకా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే, మన లైఫ్లో టైం ఎవరికి ఇవ్వకూడదండి. ఫస్ట్ మన టైంని మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన ఫ్రెండ్స్ కోసం మాత్రమే వాడాలి. తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వాలండి. మనం టైం ఇచ్చి వాళ్ళ తోడున్నా కొంతమంది ఏమంటున్నారంటే ఎవరిని నమ్మకూడదు, మోసపోయామంటున్నారండి. అది చాలా తప్పంటాను. మనం ఎవరి దగ్గర మోసపోము. మనకు వాళ్ళు కరెక్ట్ కాదనిపిస్తే అక్కడ నుండి బయటకు వచ్చేస్తాం తప్ప ఒకరికి మనం మోసం చేయకూడదు, ఒకరి వల్ల మనం మోసపోకూడదు అంటానండి నేను రైటో రాంగో కూడా నాకు తెలియదు. బట్ నేనైతే అదే ఫాలో అవుతానండి. మనం ఒకరికి మోసం చేయకూడదు, ఒకరి వల్ల మనం మోసపోకూడదు. మనకు ఒక ప్లేస్లో కరెక్ట్ లేదు, మనకు అక్కడ అది అనిపిస్తే అక్కడ నుండి మనం సైడ్ అయిపోవడమే మంచిదని నేను నమ్ముతానండి. ఇప్పుడు మా రిలేటివ్స్లో అట్లా కూడా నేను అక్కడ నాకు అన్కంఫర్టబుల్గా ఉందంటే నేను అక్కడ నుండి వచ్చేస్తాను. అది తప్పు కాదు కదా. ఇంకా ఓకే, మీకు మా వీడియోస్ నచ్చి